నాలాయిర దివ్య ప్రబంధములోని తిరువాయిమొళి అనే రచనను నమ్మాళ్వారు రచించారు. 1102 పాశ్రములు కలిగి ఉన్న ఈ తిరువాయిమొళి నాలాయిర దివ్య ప్రబంధములో 110 పాశ్రములు కక్కపత్తుగా 10 పత్తులతో నిండి ఉన్నది. నమ్మాళ్వారు ప్రతి పత్తులోనూ ఒక్కొక్క రకమైన అభిప్రాయమును చెప్పుకుంటూ వచ్చారు. ఇంతకుముందు 6 పత్తులను చూశాము. ఇప్పుడు 7వ పత్తులో నమ్మాళ్వారు మనకు ఆ స్వామివారే స్వయముగా వచ్చి తనలో ఉండి తనపై కవిత్వము చెప్పించుకుంటున్నారు అని నమ్మాళ్వారు చెబుతూ ఆ స్వామివారికి నిండైన సేవ చెయ్యగలనా అని పరితపిస్తున్నారు. 3 రోజుల నుంచి తిరువాయిమొళి 7వ పత్తులోని 6 భాగములను చూశాము. ఈరోజు తిరువాయిమొళి 7వ పత్తులోని 7, 8 భాగములను చూద్దాము. తిరువాయిమొళి 7వ పత్తులోని 7వ భాగము. మొదటి పాశ్రము. ఏలయ్యారావి ఉన్నం మీనే కొత్తంగులో అరియేను ఆలయం గండ విరాంతిరుగు అంగళుగులో అరియేను சோழவம் தாமரை நாணமலர் போல் வந்து தோன்றும் கண்டீர் தோழி அருகாಳು அன்னை மீர் என் చేకేన్ తుయిరాటియేనే. విచ్చిన తామరల వలె వచ్చి చుట్టూ చేరుతున్నాయి చూడండి. అవి చల్లని అందమైన కృష్ణుడి కన్నులా లేక స్త్రీల ప్రాణములను తీసే 2 మృత్యుశకటములా తెలుసుకోలేకపోతున్నాను నేను. అయ్యో నా తల్లుల్లారా, నా నెచ్చులులారా, నేను ఏమి చెయ్యను, అవి నన్ను బాధ పెడుతున్నాయి. 2వ పాశ్రం. ஆட்டியம் தோத்தியம் நின்று அன்னை மீறு என்னை நீரு நலேந்து என் மாட்டியார் கற்பகத்தின் வள்ளியோ குழந்தோரியேனு ஈட்டியா வெண்ணை உண்டான் திருமோக்கு எனது ஆவியுள்ளே மட்டியவள் விளக்கின் சுடராய் நிற்கும் వాలియతే. చిలికిన వెన్న తిన్నవాడి అందమైన పెద్ద ముక్కు నా మనసులోన ఎత్తి పట్టుకున్న దీపము వలె వెలుగుతున్నది. నన్ను కదిలించి నిందించి లాభమేమున్నది తల్లుల్లారా? పక్కనే పెరుగుతున్నది కల్పవృక్షపు లతయో లేక ఆకుచిగురో నేను తెలుసుకోలేకపోతున్నాను. మీరు నన్ను బాధ పెట్టి ప్రయోజనమేమున్నది? 3వ పాశ్రం. வாலியதோ ஓர் கனிகொல் வினையாட்டி ஏன் வல்வினைகொல் கோலம் திரள்பவள் கொளும் துண்டங்குலோ அறியேனு நீல நெடுமுகில் போல் திருமேனி அம்மான் தொண்டை வாய் ஏலும் திசையும் எல்லாம் வந்து தோன்றும் என் இன்னுயிரக்கே. నల్లని గొప్ప మేఘము వంటి దివ్య శరీరపు స్వామి యొక్క దొండపండు వంటి పెదవి అన్ని దిక్కులలోకి వచ్చి నన్నే చూస్తూ అందమైన నా ప్రాణములను తోడేస్తున్నది. అది ఒక పగడపు పండునా లేక పాపిని అయినా నా క్రూర పాపము తెలుసుకోలేకపోతున్నాను నేను. 4వ పాశ్రం. ఎన్ ఉయర్కు ఏలయ్యర్ మేల్ వలయం ఇనై నీల వెల్గొల్ மணியர் மதனன் கருப்பூஜிலை கொல் மதனன் தன் உயிர் தாத்தை கண்ண பெருமான் ஒருவம்மா வையே என் உயிர் மேலனவாய் అడుగిండ్రనా என்று నిండ్రే. ఎదురించిన రాక్షసుల ప్రాణములను తీయడానికి వంచిన నల్లని విల్లా లేక అందమైన మన్మధుడి చెరుకు విల్లునా? అది కాదు, నా ప్రాణములను తోడేస్తున్న మన్మధుడి తండ్రి అయిన ఆ కృష్ణ భగవానుడి గొప్ప కనుబొమ్మలేమో అవి. 5వ పాశ్రం. என்று நின்றே திகழும் செய்யாயின் சுடர்வெண் மின்னுக்குலோ அன்று என் ஆவியடும் மணிமுத்துங்குலோ அறியேன் குன்றம் எடுத்தாவிரான் ஒருவல்லெனது ஆவியாடும் ஒன்றும் அறிகின்றலேன் அன்னை மீர் எனக்கு వైవిడమే. ఎరుపుతో కలగలిపిన తెల్లని మెరుపు తేజమై నా ప్రాణములను తీస్తున్న అందమైన ముచ్చపు మెరుపో లేక స్థిరముగా నిలిచి కొండనెత్తిన స్వామి చిరునవ్వో తెలుసుకోలేక నేను తల్లడిల్లుతున్నాను. 6వ పాశ్రం. ஒய்விடம் ஏழையறக்கும் அசுரறக்கும் மரக்கர் கட்கும் எவ்விடம் என்று இலங்கை மகரம் தளைக்கும் தளிர்கள் பைவிட பாம்போனை ஆந்திருகன் கொண்டல காதுகளே கைவிடல் ஒன்றும் இன்றி அடுகின்றன காண்மின்களே. అదిగో అక్కడ వేలాడుతున్నది లేత మామిడి చిగురు కొమ్మనా లేక దుర్బలులు అయిన అసురులకు చోటు లేకుండా చేసి విషపు పడగల ఆదిశేషుడి పానుపుపై పవళించిన వాడి
మకర కుండలపు చెవుల కాస్త కూడా పట్టు విడుపు లేకుండా నన్ను బాధ పెడుతున్నాయి చూడండి అవి. 7వ పాశ్రం. காண்மீங்கள் அன்னையர் காளி என்று காட்டும் வகை அறிய நாள் மண்ணு வெண்திங்கள் கொள்னை அந்தார் கட்கு நச்சு இலைகொள் சேனு மண்ணு நாள் தடம் கோத்தோள் பெருமாந்தன் திருநூர்நொத்தலே கோள் மண்ணி ஆவியடும் கொடியேனும் ఉయ్యరు గోళు ఇల్లైతే. చూడండి తల్లుల్లారా అని అంటూ చూపించాలి అన్న విషయము కూడా నేను తెలుసుకోలేకపోతున్నాను. 4 భుజములతో విరాజిల్లుతున్న అందమైన స్వామి ముఖము నా ప్రాణములను తోడేస్తుండగా తెలియరాని సర్వేశ్వరుడిపై ఆశపడే వారి పాలిట విషపు గుళికయ్యై అష్టమి రోజున చేరి ఉన్న అందమైన తెల్లని చంద్రుడు పాపిని అయిన నా ప్రాణములను హరించాలి అన్నట్లు నిలిచి ఉన్నాడు. 8వ పాశ్రం. கோழிலை தாமரையும் கொடியம் பவளம் வில்லும் கோழிலை தனுமுத்தமும் தளிரும் குளிர்வான் விரையும் கோழிலையாவுடையா குளம் சோதி வட்டம் கொள்ளுவத்கண்ணன் கோழிலை வாழமுகமாய் கொடிయేను ఉయిర్ కొల్కెండ్రతే. సూర్యచంద్రుల వలె వెలిగే తామర కన్నులు, తీగ వంటి ముక్కు, చిగురు చెవులతో అందమై ఆభరణమై ఉన్న జ్యోతి స్వరూపుడి పగడపు అధరముపై ఉన్న చెల్లని ముచ్చపు చిరునవ్వు పాపిని అయిన నా ప్రాణములను హరించి వేస్తున్నది. 9వ పాశ్రం. கொள்கின்றா கொள்கிரளேஷு கிரம்திட்டா கொளம் சுருளின் ஒள்ளு கொண்டானேல் நல்நூல் தலை கொள்ளு அன்று மாயங்குழல் வெளுகின்றா பூந்தண்டு துளாய் விரை நாரா வந்து என் உயிரை கழுகின்றா వారరీర్ అన్నై మీరు కలరా నిత్తిరే. కమ్ముకున్న బలమైన చీకటి పొరలలోని నలుపు వంటి శ్రీకృష్ణుడి జుట్టులోని చెల్లని తులసి పూల పరిమళములు వచ్చి నా ప్రాణములను తీస్తుంటే తెలుసుకోలేకపోతున్న నాతో ఎందుకు గొడవ పడుతున్నారు తల్లుల్లారా. 10వ పాశ్రం. நித்தி முத்தத்தூளென்றோ நெறித்த கையராய் என்னை நீர் சுத்தியும் சூழந்தும் விதேவை தீர் சுடர் சோதி மணி நிறமாய் மொத்தையே மூலக்கும் விரிகின்ற சுடர் முடிக்கே ஒத்துமை கொண்ட தூவள்ளும் அன்னை மீறு நஷையன் நுண்கட்కే. వాకిట్లో నిలుచున్నాను అని చెయ్యెత్తి కొడుతూ మీరు నన్ను అడ్డుకుని చుట్టూ చేరి నిందిస్తున్నారే. ఈ ముల్లోకములలో అంతటా వ్యాపించిన దివ్యకాంతుల మణివర్ణుడికే నా మనసు అర్పించబడి ఉన్నది. ఇక నాపై ఆశ ఎందుకు మీకు తల్లుల్లారా. 11వ పాశ్రం. கட்கரியா பிரமன் சிவனேந்திரன் என்று இவர்க்கும் கட்கரியா கண்ணனை குருகோர் ஷடகோபன் சொன்னா உட்குடை 1000 வையும் ஒரு 10 வல்லார் உட்குடை வானவரோடு உடனாய் என்றும் మాయరే. బ్రహ్మదేవుడికి, శివుడికి, ఇంద్రుడు మొదలైన వారికి కూడా కనపడని శ్రీకృష్ణుడి గురించి కురుకాపురి నగరములోని శటగోపులు అనే నమ్మాళ్ళవారు చెప్పిన అర్ధవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారు తమ జీవిత తదనంతరమున శక్తివంతులైన దేవతలతో కలిసిపోయి ఉండిపోయేదరు. 7వ పత్తు 8వ భాగము 1వ పాశ్రం. మాయా వామననే మధుసూతానే అరుళాయి தீயாய் நீராய் நிலனாய் விஷும்பாய் காலாய் தாயாய் தந்தையாய் மக்களாய் மத்தமாம் முத்தமாய் நீயாய் நீ நின்றவாறு இவை என்ன நியாயங்களே. ఓ మాయావామనుడా, ఓ మధుసూదనుడా, అగ్ని అయి భూమి అయి ఆకాశమై నీరు అయి గాలి అయి తల్లిదండ్రులై బిడ్డలై బంధువులై మిగిలినవి అన్నీ అయ్యి ఏమిటయ్యా ఇవి? ఇన్ని నియామకాలా? అన్నీ అయి ఉన్న నువ్వు నీ గురించి నువ్వు ఉన్న విధమేమిటో కాస్త వివరించవయ్యా. 2వ పాశ్రం. అంగణ్ మలర్మ తండుళాయ్ ముడి అచ్యుతనే అరుళాయ్ తింగళం ஞாலம் இருமாய் செழும்பல் சுடராய் இருளாய்
பொங்கு ஒளி மல்லையாய் புகழாய் பழியாய் பின்னும் நீ வேங்கணுவேம் கோத்தமுமாய் இவை ఎన్నావిల విచిత్రమే. చల్లని తేనెలూరు తులసి పూల కిరీటపు అచ్యుతుడా స్వామి, తిరిగే సూర్యచంద్రులై నక్షత్రములై చీకటి అయి వర్షపు ధారయై గొప్ప కీర్తి అయి ఉన్న నువ్వే నిందించే భయంకరమైన చూపుల ఘోర మృత్యువై ఏమిటయ్యా ఇవి? ఇన్ని విచిత్రములా? అన్నీ అయి ఉన్న నువ్వు, నీ గురించి నువ్వు ఉన్న విధమేమిటో కాస్త వివరించవయ్యా. 3వ పాసురం. சித்திரத்தேர்வளவாதிரு சக்கரத்தாய் அருளாய் எத்தனை ஓருவகமும் அவையாய் அவத்துள்ள இவையலும் ஒத்த வாழ்பள் பொருள்கள் உளவில்லனாவாய் வியவாய் வெத்தகத்தாய் நீ இவை என்னா விடமங்களே. చక్రమును ధరించిన రథసారథి, ఓ చక్రధారి, విచిత్రమైన కాలమై అనేక యుగములై వాటితో పాటు కదిలి నడిచే అందమైన చైతనములై చెప్పలేనన్ని అద్భుతమైన వైభవములై దివ్యమైన ఆశ్చర్యుడవై నిలిచిన స్వామి, ఏమిటయ్యా ఇవి? ఇన్ని విషయాలా? అన్నీ అయి ఉన్న నువ్వు, నీ గురించి నువ్వు ఉన్న విధమేమిటో కాస్త వివరించవయ్యా. 4వ పాసురం. కళ్ళ నీళ్ళ దామరై కಣ್కಣ್ಣనేయన కొండరూరుళాయే ఉళ్ళతుం ఇళ్ళతూమాయ్ ఉలవిల్లనవాయ్ వియవాయ్ வெள்ளதடங்கடலள்ளு விடனாக்கணை மேல் மருவி உள்ள வல்லுயோ கூஷைதீவை என்ன ఉపాయంగళే. పొంగిపోయే తేనె నిండిన తామర కన్నుల స్వామి, ఓ శ్రీకృష్ణ, నిండు నీటి కడలిలోని విశాలమైన ఆదిశేషుడి విషపు పడగలపై పవళించి నిత్యమై అనిత్యమై చెప్పలేనన్ని పదార్థముల నిర్వాహకుడవై చేస్తున్న ఆలోచనలు ఏమిటయ్యా ఇవి? ఇన్ని ఉపాయములా? అన్నీ అయి ఉన్న నువ్వు, నీ గురించి నువ్వు ఉన్న విధమేమిటో కాస్త వివరించవయ్యా. 5వ పాసురం. பாஷங்கள் நீக்கி என்னை உனக்கே அறக்கொண்டிட்டு நீ வாசமலர்தந்துளாய் முடிமாயவனே அருளாய் காயமும் ஜீவனுமாய் களிவாய் விரப்பாய் பின்னும் நீ மாயங்கள் செய்து வைத்தீவை ఎన్నామయకుకలే. చల్లని తులసి పూల కిరీటపు స్వామి, ఓ ఆశ్చర్యుడా, నా బంధనములను పోగొట్టి నన్ను నీవాడుగా చేసుకునే నా స్వామి, జగద్రష్టుడవై ఉన్న నువ్వే ఈ శరీరములు, వీటిలోని ప్రాణములు అయి ఉండి వాటిని మళ్ళీ నాశనము చేస్తూ ఏమిటయ్యా ఇవి? ఇన్ని మాయలా? అన్నీ అయి ఉన్న నువ్వు, నీ గురించి నువ్వు ఉన్న విధమేమిటో కాస్త వివరించవయ్యా. 6వ పాసురం. மயக்காவாமனே மதியாமண்ணும் ஒன்று அருளாய் அயற்பாய் தேத்தமுமாய் அழலாய் குளிராய் வியவாய் வியப்பாய் என் வெண்ணீகளாய் வினையாய் பயனாய் பின்னும் நீ துயக்காய் நீ நின்றார் இவை என்ன துயరంగళే. మాయలోన పడవేసే మాయాలోలుడా, ఓ వామనుడా, మరుపై తెలివై వేడి అయి చెల్లనై ఆశ్చర్యమై ఆశ్చర్యకరమైన వస్తువులై పుణ్యపాపములై వాటి ఫలితములు అయి జయములై వాటి దుఃఖమై ఏమిటయ్యా ఇవి? ఇన్ని బాధలా? నువ్వు ఉన్న విధమేమిటో తెలుసుకోలేని మాకు కాస్త వివరించవయ్యా. 7వ పాసురం. துயரங்கள் செய்யும் கண்ணா சுடர் நீள் முடியாய் அருளாய் துயரம் செம்மானங்களாய் உத்மதனாகி ஒகவைகளாய் துயரம் செய் காமங்களாய் துளையாய் நிலையாய் நடையாய் துயரங்கள் செய்து வைத்தீவை ఎన్నా శుండాయంగళే. స్వామి శ్రీకృష్ణ, మెరిసే కిరీటముతో వెలిగే నా స్వామి, అందరినీ బాధపడుతున్న అహంకార మమకారములై అందరికీ సంతోషమునిచ్చే భోగభాగ్యములై మార్పుల చేర్పుల కోరికలై ఇన్నిటినీ ఏర్పరుస్తూ ఏమిటయ్యా ఇవి? ఇన్ని స్వార్థములా? 8వ పాసురం. என்ன சுண்டாயங்களால் நின்னிட்டா என்னை ஆளும் கண்ணா என்ன தோர்தன்மையை என்று உன்னை யாவர்க்கும் தோத்தே தாரியை
முன்னியா மூல கும்மவையாயவத்தை படுத்தாவ் பின்னும் உள்ளாய் புறத்தாய் இவை ఎన్నా ఇయర్కైకలే. ఎన్ని లీలలతో ఉన్నావయ్యా స్వామి, నన్నేలు నా కృష్ణ. ఇది నీ స్వభావము అని తెలుసుకోవడానికే తెలియరాని స్వామి. సర్వేశ్వరుడా, ముల్లోకములకు నిత్య నిర్వాహకుడవై సృష్టించిన అన్నిటిలోనూ లోపల బయట ఉంటూ ఏమిటయ్యా ఇవి? ఇన్ని రకాల స్వభావములా. 9వ పాసురం. ఎన్న ఇయర్కైకளாளேங்கனே நின்றிட்டா என் கண்ணா துன்னோ கருஷரண முதலாக எல்லா உறப்பும் உன்னோ சுவையொளியோரோ ஒலிநாத்தா முத்தம் நீயே உன்னை உணர்வோரில் உலக పిల్లై నుణకంగళే. అందమైన ఈ శరీరంలో ఉన్న అన్ని ఇంద్రియములు ఆనందముగా అనుభవించగలిగే రంగు, రుచి, వాసన, స్పర్శ, శబ్దము అనే గంధాదులు అయ్యి ఏ స్వభావముతో ఏ విధముగా ఉన్నావో తెలియరానంతగా అన్నిటిలోనూ కలిసిపోయి అణువు నుండి అంతులేని బ్రహ్మాండము వరకు మొత్తము నువ్వే అయి ఉన్న నా స్వామి, నిన్ను తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్న మేము ఎలా తెలుసుకోగలము? 10వ పాసురం. இல்லை நுணகங்களே இதனில் விரது என்னும் வண்ணம் சொல்லை நல்நோளில் சொன்னா உறவும் மரவும் நீயே அழிதுளாயலங்கள் அணிமாறுவா என் அச்சுதனே வல்லது ஓர் வண்ணம் சொன்னால் அதுவே உனக்கு వన్నమే. అల్లిన తులసి మాలలతో అలంకరించిన దివ్య వక్షస్థలపు అచ్యుతుడా, గొప్ప వేదములలో చెప్పబడి ఒక చిన్న అణువు కూడా నీ నుండి వేరు కాదు అని చెబుతూ ఈ ప్రకృతిలోని ప్రాణులు అన్నీ అయ్యున్న నీ స్వభావము ఇది అని కాస్త చెప్పవయ్యా. 11వ పాసురం. వண்ண మిన్న తోన్రెను அறிவது அறியாரியை வண்ணத்தால் ஒருவோர் ஜடகோபன் அறிந்தோரைத்தா வண்ணம் ஒன்று தமிழ்கள் இவை 1020 வண்ணத்தால் ஒரே பாரமைந்தாరు తమకు ఎండ్రైకుమే. తాను ఉన్న విధము ఇట్టిది అని తెలియరాని స్వామి గురించి కురుకాపురిలోని నమ్మాళ్ళవారు నిజమేమిటో తెలుసుకొని చందోబద్ధముగా చెప్పిన అర్ధవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారు తమకు నచ్చిన చోటకు వెళ్ళి ఉండగలరు.